సో ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ గుర్తు లేకనా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం, ఏదైనా వస్తువు భూమి మీద పెట్టగలుగుతున్నాం, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది. దాంతోపాటు మీ గుర్తు బ్రహ్మాండంలో ఉన్న గెలాక్సీలు ఉన్న అన్ని స్టార్స్, అన్ని గెలాక్సీస్, ఎన్ని లేకనా గ్రహాలు ఉన్నాయి, అన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. అంటే సూర్యునికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. అంటే సూర్యుడు కూడా మనకు అక్కడి నుంచి లాగుతున్నాడు తన సైడు, మనం కూడా సూర్యుని అక్కడి నుంచి మన సైడ్ లాగుతున్నాం. బట్ ఇది ఒక చాలా మైనర్ ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి మనకు అర్థమైతే లేదు. ఎందుకంటే మస్తు దూరం ఉన్నాం కాబట్టి మనకు అర్థమైతే లేదు. బట్ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు గురుత్వాకర్షణ శక్తి ఉంది. అంటే మీరు కనుక సూర్యుని దగ్గర వెళ్ళిందనుకుని పోయి సూర్యుని కంటుకుంటారు తెలుసా, అంతగానం గురుత్వాకర్షణ శక్తి ఉన్నది ప్రతి ఒక్క దానికి. అందరికంటే ఎక్కువ బ్లాక్ హోల్కి ఉన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా అటామిక్ క్లాక్ ఈ వర్డ్ విన్నారా? మీ ఇంటికి నార్మల్ గడియారాలు ఉంటాయి, నార్మల్ అంటే మనకు వాచెస్ ఉంటాయి, చూసుకోవచ్చు. వాచెస్లో మనం టైం చూస్తాం. వీటిలో లేకన్నా కొన్నిసార్లు టైం అటు ఇటు అవుతుంటాయి. అందరికంటే ఫిక్స్ టైం మనకి ఏది గుర్తు? ఫిక్స్ టైం అంటే న్యూస్లలో చూపెట్టే టైం ఫిక్స్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ది టైం ఫిక్స్ ఉంటుంది. ఎందుకంటే అవి కరెక్ట్గా సింక్ అయితేగా. సో ఈ పర్ఫెక్ట్ సింక్ అయిన టైం లేకన్నా సింపుల్ గ్రీన్విచ్ టైం అని అంటారు. బట్ మీకు గుర్తు, ప్రపంచంలో అందరికంటే పర్ఫెక్ట్ సింక్ అయ్యే టైం ఏది, పర్ఫెక్ట్ టైం ఏది ప్రపంచంలో, వరల్డ్లో కరెక్ట్ టైం లేకన్నా జీపీఎస్ టైం. మన మొబైల్ ఫోన్లో జీపీఎస్ ఉంటుంది చూసుకోవచ్చు, దాని టైం లేకన్నా ప్రపంచంలో అందరికంటే పర్ఫెక్ట్ ఫిక్స్ టైం. ఎందుకంటే జీపీఎస్ శాటిలైట్ తోటి కూడా కనెక్ట్ అయి ఉంటాయిగా. కాబట్టి మనం జీపీఎస్లో మ్యాప్ చూసేటప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్ని ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేసిన అనుకోండి, గనక మ్యాప్ ఒక్క సెకండ్ కూడా వెనక ముందు అయింది అనుకోండి, ఒక్క సెకండ్ కూడా వెనక ముందు అయితే నేను ఇక్కడే నాకు లేకన్నా సింపుల్ ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు ఉన్న ప్లేస్ లేకన్నా దగ్గర నాకు 200 కిలోమీటర్ చూపెడుతుంది. గనక ఒక్క సెకండ్ ఏమి 0.10 సెకండ్లు కూడా అటు ఇటు అయింది అనుకోండి సింపుల్ మ్యాప్, లేకపోతే జీపీఎస్ అటు ఇటు అయింది అనుకోండి, డైరెక్ట్ 100-200 కిలోమీటర్ జంప్ అయిపోతుంది. సో మొత్తం వరల్డ్లో కరెక్ట్గా సింక్ అయ్యే టైం లేకన్నా మ్యాప్ టైం అంటే జీపీఎస్ టైం, దాన్ని లేకన్నా ఆటోమిక్ క్లాక్ అని అంటారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా జాంబీ స్టార్ ఈ వర్డ్ విన్నారా? జాంబీస్ అంటే మన అందరు గుర్తే మూవీస్లలో చూసి ఉంటాం, అవి బ్రెయిన్ డెడ్ ఉంటాయి, అంటే అవి బతికి ఉన్నాయి బట్ బతికి లేవు, అవిటిని సింపుల్ జాంబీస్ అంటారు. సో ఇదే విధంగా కొన్ని స్టార్స్ లేకన్నా గెలాక్సీలు కూడా ఉన్నాయి. సో ఆకాశంలో కనుక చూస్తే ఇదే విధంగా కొన్ని మీకు స్టార్ కనబడతాయి. అంటే కొన్ని స్టార్ లేకన్నా కొన్ని డార్క్గా కనబడతాయి, అంటే క్లియర్గా కనబడతాయి కొన్ని స్టార్స్. దాంతోపాటు కొన్ని స్టార్ట్లో లైట్గా కనబడతాయి, అంటే ఉండి లేనట్టు ఉంటాయి. కొన్ని లైట్గా కనబడతాయి, కొన్ని డార్క్గా కనబడతాయి. ఇంకా కొన్ని స్టార్స్ ఈ విధంగా కూడా ఉంటాయి, అవి వస్తాయి పోతాయి, కనబడే ఇలాంటి స్టార్స్ని జాంబీ స్టార్ అంటారు. ఎప్పుడైనా ఒక పెద్ద స్టార్ లేకన్నా బ్లాస్ట్ అయినప్పుడు, డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు సింపుల్ లేకన్నా అది చిన్న పార్టికల్స్లో డెస్ట్రాయ్ అయిపోతాయి. డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత టోటల్ పార్టికల్స్ ఎండ్ అయిపోతాయి, అంటే వాళ్ళు ప్రాణం ఉండేది మొత్తం ఎండ్ అయిపోతే, లైట్ మొత్తం డెడ్ అయిపోతాయి అందులో నుంచి. బట్ కొన్నిసార్లు ఏమైతే చెప్పన్నా, కొన్ని స్టార్స్ అంటే వీక్గా బ్లాస్ట్ అయిపోతాయి. వీక్గా బ్లాస్ట్ అయినప్పుడు కొన్ని స్టార్స్లోని పార్టికల్స్ లేకన్నా దాంట్లో ఇంకా ప్రాణం ఉంటుంది. ఇవి సింపుల్ జాంబీ స్టార్స్, అంటే అవి కనబడతాయి బట్ కనబడే, అవి అంటే కనబడినట్టే ఉంటాయి సింపుల్, దాన్ని జాంబీ స్టార్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఎప్పుడైనా నెగిటివ్ మాస్ పార్టికల్ ఈ వర్డ్ని విన్నారా? ఎప్పుడైనా మీరు పాజిటివ్ విని ఉంటారు. పాజిటివ్ అంటే మీ వెయిట్ కానీ నా వెయిట్ కానీ మన అందరి వెయిట్ ఎట్లా ఉంటుంది, +50, +80, +90 ఈ విధంగా ఉంటుంది. బట్ ఎప్పుడన్నా మీరు విన్నారా ఎవరిదైనా వెయిట్ -50 ఉన్నది, -60 ఉన్నది, -70 ఉన్నది, ఈ విధంగా మీరు ఎప్పుడు విని ఉండరు. బట్ బ్రహ్మాండం క్రియేట్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ మాస్ పార్టికల్ క్రియేట్ అయినాయి, కొన్ని పాజిటివ్ మాస్ పార్టికల్ క్రియేట్ అయినాయి. పాజిటివ్ అంటే మనం ఇప్పుడు ఉంటున్నాం భూమి సింపుల్, ఇది పాజిటివ్ మాస్ పార్టికల్. బట్ ఈ నెగిటివ్ మాస్ పార్టికల్ ఉంటాయి చూసుకోవచ్చు, ఇవి మనకు లేకన్నా టోటల్ అపోజిట్గా ఉంటాయి. సైంటిస్టులు ట్రై చేస్తున్నారు భూమి మీద లేకన్నా నెగిటివ్ మాస్ పార్టికల్ తీసుకురాలని. ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక ఇటుక పట్టుకొచ్చినాం అనుకోండి, ఇటుక లేకన్నా నెగిటివ్ మాస్ పార్టికల్ అనుకోండి, దాని వెయిట్ లేకన్నా -60 ఉన్నది అనుకోండి. -60 అంటే అది లైట్గా ఉంటుంది, దాని వెయిట్ లేకన్నా 60 ఉంటుంది. బట్ దాని లేకన్నా బిహేవియర్ మొత్తం నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ అంటే మనం దాన్ని ఇట్లా విసిరి కొట్టినాం అనుకోండి, అది ఇట్లా ముంగట వెళ్ళది, కొంచెం దూరం వెళ్ళి మనకే వచ్చేస్తుంది, ఎందుకంటే దాన్ని మొత్తం ప్రవర్తన నెగిటివ్ ఉంటుంది. మనం దాన్ని కనుక ఇట్లా కింద వారేసినాం అనుకోండి, అది కింద పడది మీదికి వెళ్ళిపోతుంది. అంటే దాన్ని దగ్గర గుంజినాం అనుకోండి, దూరం వెళ్ళిపోతుంది, దూరం దొబ్బినాం అనుకోండి, దగ్గరకు వస్తుంది. ఎందుకంటే దీన్ని టోటల్ లేకన్నా బిహేవియర్ మొత్తం నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది మనం చేసే పనులకు టోటల్ అపోజిట్గా ఉంటుంది. ఇంకా సైంటిస్టులు ఈ మాట కూడా అంటున్నారు, బ్రహ్మాండంలో ఇలాంటి కూడా కొన్ని యూనివర్స్ ఉన్నాయి, అక్కడ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు, అంటే మనం ఏ విధంగా ఉంటాం మనకు లేకన్నా విపరీతంగా వాళ్ళు ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ద న్యూట్రోనో హరికేన్. ఇప్పుడన్నా మీరు హరికేన్ అంటే ఈ వర్డ్ వినే ఉంటారు. హరికేన్ అంటే మన భూమి మీద వచ్చే భూకంపాలు ఇవి ఉంటాయి చూసుకోవచ్చు, భూకంపాలు, సునామీలు, వీటిని సింపుల్ హరికేన్ అని అంటారు. మరి మీరు ఎప్పుడన్నా న్యూట్రోస్లలో హరికేన్ చూసినలా? న్యూట్రోస్ అంటే లైట్ ఒక విధంగా చూసుకోవచ్చు, అంటే కొన్ని ఈ విధంగా లేకన్నా మన కంటికి కనబడని చాలా ఇలాంటి జంతువులు ఉన్నాయి, చాలా ఇలాంటి న్యూట్రోనోస్ ఉన్నాయి, అవి మన చుట్టుపక్కల తిరుగుతుంటాయి, మిలియన్స్లలో ఉన్నాయి,
కోట్లలో ఉన్నాయి, బట్ అవి మన కంటికి కనబడాయి. అలాంటివి చాలా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు నా చేతుకు లేక ఇట్లా పెట్టి ఉన్నాయిగా, ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఎన్నో వేలు న్యూట్రాన్స్ టచ్ అవుతున్నాయి. ఇప్పుడు నార్మల్లీ అనుకోండి రెగ్యులర్ బేస్లో ఒక 10 బిలియన్ లేక న్యూట్రాన్ డైలీ టచ్ అవుతుంది అనుకోని మన హ్యాండ్కి, అంటే నార్మల్ ఉంటున్నాయి గనక కొన్నిసార్లు ఏమవుతుంది 10 బిలియన్ నుంచి దగ్గర 1000 బిలియన్ 1 బిలియన్ లేక న్యూట్రాన్స్ ఒకటిసారి లేక మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. దాన్నే సింపుల్ న్యూట్రానో హరికేన్ అని అంటారు. ఎందుకంటే న్యూట్రాన్లో కూడా భూకంపం వచ్చినట్టు, బట్ అది మనకు అంతేం తెలియదు. ఎందుకంటే అది మన కంటికి కనబడేగా, అవి గాలి కంటే లైట్గా ఉంటే ఇంకా సూర్యుని కిరణాలు ఉంటాయి చూసుకోవచ్చు, దానికంటే ఎక్కువ స్పీడ్గా ఉంటాయి కాబట్టి మన కంటికి అవి కనబడాయి. బట్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందేమో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.